హలో, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఏం వండారేంటి ఈరోజు? నేనేం వండానో చూపిస్తారండి? మీకు చూపించకుండా ఎట్లా? చూడండి, అద్దిరిపోయే పచ్చడి, రోటి పచ్చడి. అంటే రోట్లో చేయలేదులేండి. పచ్చడి, అలాగే పప్పు, పులగం. శ్రావణ మాసం కదండి, రోజు మహానివేదన చేస్తున్నాను, అందుకని ఇవి చేశానన్నమాట. పప్పు అంటే ఈ పప్పులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసానండి, టొమాటో పప్పులోను. అలా చేయండి, సూపర్గా ఉంటుంది, అదిరిపోతుంది అనమాట. ఇదైతే ఆ, ఇది దొండకాయ పచ్చడి అండి, చాలా బాగుంటుంది తెలుసా. ఈ దొండకాయ పచ్చడి తింటే దీంతోటే మొత్తం అన్నం అంతా తింటారు, నిజం చెప్తున్నాను. ఒక 2 ముద్దలు తిందాం అనుకునే వాళ్ళు మొత్తం కంచెడు అన్నం దీంతోటే తినేస్తారండి, అంత సూపర్గా ఉంటుంది ఈ దొండకాయ పచ్చడి అనేది. చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు చేసుకోవాలనుకుంటున్నారా? మీకు నోరు ఊరుతుంది కదా, మన వారణాసి వంటింట్లో రుచులన్నీ చూసి, రెసిపీస్ అన్ని చూసి మీకు కూడా నోరు ఊరుతుంది కదా. అయితే వీడియోని అప్లోడ్ చేసేస్తాను. దొండకాయ పచ్చడి, ఈ దీంట్లో టొమాటో పప్పులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసానని చెప్పాను కదా, అది చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి. అది చూపించేస్తున్నాను, చూసేసేయండి. ఇది దొండకాయ పచ్చడి బాబు, నోరు ఊరిపోతుంది. ఇంగుతో చేసిన దొండకాయ పచ్చడి బాబు, అద్దరిపోతుంది అనమాట. నోట్లో నీళ్ళు ఊరాల్సిందే. ఇది టొమాటో పప్పు అండి, టొమాటో పప్పే కదా, ఏం చేస్తాంలే, మన అందరికీ తెలుసు అని ఈజీగా కొట్టిపడేకండి. దీంట్లో ఒక పదార్థం వేసానండి బాబు, అద్దరిపోయే రుచి రావడం కోసం. అది మీరు వీడియో చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది. మన వారణాసి వంటల ఛానల్లో వీడియో అప్లోడ్ చేసేస్తాను, చూసేయండి. ఇదిగోండి పులగం అనమాట. ఇవన్నీ కలిపి నేను అమ్మవారికి నివేదన చేసేస్తానండి. గ్లాస్తో నీళ్ళైతే పెట్టుకోండి. నివేదన చేసేటప్పుడు ఈ పులగల్లో కొంచెం నెయ్యి వేయాలి, బెల్లం వేయాలి. వేసిన తర్వాత ఇవన్నీ కలిపి అమ్మవారికి నివేదన చేసేయాలి. ఇదండి శ్రావణ మాసం కదా, అందుకని నేను ఇలా చేసుకుంటున్నాను అనమాట. మీరు ఎలా చేస్తారో కామెంట్లో తెలియజేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి అబ్బా. బాయ్ ఫ్రెండ్స్.